హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా టేస్టీగా సింపుల్గా చేసుకునే పాతకాలం పద్ధతిలో కొబ్బరి రొట్టె అండి. ఈ రెసిపీ మా అమ్మగారు చాలా బాగా చేస్తారు. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా, ఇంట్లో ఏమైనా స్నాక్ చేయమని అడిగితే కొబ్బరి రొట్టె చేశారండి. ఇంట్లో ఇలా కొబ్బరికాయ ఉన్నప్పుడు కొబ్బరి రొట్టె చేసుకోవచ్చండి. కొబ్బరి రొట్టె ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. కొబ్బరి రొట్టె కోసం కొబ్బరికాయని ఇలాగా కొబ్బరి ముక్కలు తీసి పెట్టుకోవాలండి. తర్వాత వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనకి మిక్సీలో తురుముకి ఈజీగా ఉంటుందండి. ఇప్పుడు కట్ చేసుకున్న కొబ్బరి ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టాలి. అప్పుడు మనకి కొబ్బరి తురుము రెడీ అవుతుంది. ఈ రెసిపీ మీకు పర్ఫెక్ట్గా రావాలంటే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా కచ్చాపచ్చాగా కొబ్బరి తురుము రెడీ చేసుకోవాలి. ఈ కొబ్బరి రొట్టె మా ఇంట్లో అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని బియ్యం రవ్వ వేసుకుని వేయించుకోవాలి. నేను ఇక్కడ 2 గ్లాసులు బియ్యం రవ్వ వేస్తున్నానండి. ఒక కొబ్బరికాయ మొత్తానికి 2 గ్లాసులు బియ్యం రవ్వ పడుతుంది. అదే సగం కొబ్బరికాయకి అయితే 1 గ్లాసు బియ్యం నూక సరిపోతుందండి. మా ఇంట్లో ఇది ఇష్టంగా తింటారు, అందుకే నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీనే చేస్తున్నాను. 2 గ్లాసులు బియ్యం రవ్వ వేసి వీటిని దోరగా అయ్యేంత వరకు వేయించుకోవాలండి. లైట్గా కలర్ చేంజ్ అవ్వాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా కలర్ చేంజ్ అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లోకి వాటర్ తీసుకోవాలి. 1 గ్లాసు బియ్యం నూకకి 2 గ్లాసులు నీళ్ళు వేసుకోవాలండి. నేను ఇక్కడ 2 గ్లాసులు బియ్యం నూక తీసుకున్నాను కాబట్టి 4 గ్లాసులు వాటర్ వేసానండి. వాటర్ కొంచెం హీట్ అయ్యాక 1 గ్లాసు బెల్లం వేసుకోవాలి. మేము కొంచెం స్వీట్ తక్కువగానే తింటామండి. 1 గ్లాసు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది. మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా బెల్లాన్ని యాడ్ చేసుకుని ఫ్రెండ్స్. కొంచెం తీపి ఇష్టపడే వాళ్ళు గ్లాసున్నర బెల్లం వేసుకోవచ్చండి. అలాగే ఇక్కడ నేను చిటికెడు ఉప్పు వేసానండి. ఉప్పు వేసాక బాగా మిక్స్ చేసుకోవాలి. బెల్లం మొత్తం కరిగిపోవాలండి. బెల్లం అయితే కరిగిపోయిందండి. కరిగిపోయాక మనం ముందుగా మిక్సీ పట్టుకున్న కొబ్బరి తురుము వేసుకోవాలి. కొబ్బరి తురుము అంతా వేసాక ఒకసారి కలుపుకోవాలండి. ఈ రెసిపీ ఈజీగా చేసుకోవచ్చు, టేస్టీగా చేసుకోవచ్చండి. పిల్లలందరికీ కూడా బాగా నచ్చుతుంది. కొబ్బరి తురుము వేసాక బియ్యం రవ్వ వేసుకోవాలండి. మనం వేయించి పెట్టుకున్న నూక వేసుకోవాలి. నూక వేసుకొని ఒకసారి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. కలుపుకున్నాక ఇది సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. మూత పెట్టి ఉడికించాలండి. చూడండి ఫ్రెండ్స్, ఉడుకుతుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. మూత తీసానండి. చూడండి ఫ్రెండ్స్, మనకి బియ్యం రవ్వ అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. బియ్యం రవ్వ ఉప్మాకి ఎలా పలుకుగా ఉడికించుకుంటామో అలా ఉడికితే సరిపోతుందండి. ఇప్పుడు నేను మళ్ళీ మూత పెట్టాను. ఒక 2 నిమిషాలు ఉడికించానండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకు రెడీ అయిపోయింది. కొబ్బరి రొట్టెకి కావాల్సిన బియ్యం రవ్వ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం రొట్టె వేసుకోవడానికి ఒక ప్యాన్ తీసుకోవాలి. ప్యాన్ తీసుకుని హీట్ అయ్యాక ఆయిల్ వేయాలండి. ఆయిల్ వేసి ప్యాన్ మొత్తానికి కూడా అప్లై చేయాలండి. ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి. మనకి రొట్టెకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న బియ్యం రవ్వని కొబ్బరి తురుముని కూడా రొట్టెలాగా వేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, మనం ఉడికించుకున్న బియ్యం రవ్వ అంతా కూడా ఇలా రొట్టెలాగా వేసుకుని కొంచెం ప్రెస్ చేసుకోవాలండి. రొట్టె షేప్ వచ్చేలాగా చేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలండి. మూత పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టి సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, మూత తీసాను. మనకి ఇలా కొంచెం కలర్ వచ్చినట్టు కనిపిస్తుంది కదండి. ఇంకొంచెం కలర్ రావాలండి, అందుకే నేను మళ్ళీ మూత పెట్టాను. ఇప్పుడు మూత తీసాను. చూడండి ఫ్రెండ్స్, ఇంకొంచెం డార్క్ కలర్ అయితే వచ్చింది మనకి. ఇప్పుడు మనం దీన్ని రెండో సైడ్కి తిప్పుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఒక ప్లేట్ తీసుకుని ప్లేట్లోకి ప్యాన్ అన్ని బాల్లించి తీసాను. చూడండి ఎంత బాగా వచ్చిందో.
ఇలా రొట్టెలా రావాలండి. కలర్ కూడా చూడండి ఫ్రెండ్స్, మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది. ఇప్పుడు మనం దీన్ని రెండో సైడ్ కూడా తిప్పుకొని ఫ్రై చేసుకోవాలండి. ప్లేట్లోంచి మళ్ళీ ప్యానల్లోకి షిఫ్ట్ చేశానండి. షిఫ్ట్ చేసి సిమ్లో పెట్టి మళ్ళీ మూత పెట్టి రెండో సైడ్ కూడా ఫ్రై చేశాను. కొబ్బరి రొట్టె 2 సైడ్స్ కూడా ఫ్రై అయిపోయిందండి. చూడండి ఫ్రెండ్స్, కట్ చేస్తే మనకి చాలా పర్ఫెక్ట్గా కొబ్బరి రొట్టె వచ్చిందండి. లోపల కూడా చాలా బాగా కుక్ అయింది. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే 3 డేస్ వరకు నిల్వ ఉంటుందండి. ఎంతో టేస్టీగా ఈజీగా కొబ్బరి రొట్టె రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.